సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈ వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడద్దు. ఏదైనా అవసరం అయితే బయటికి వెళ్ళి చూడాలి. పిల్లలు మీరు ఇక్కడి నుంచి అరసద్దు. దేవుని వాక్యాన్ని చదువుకుంది. దేవుని వినందం ఉన్నవారు బైబిల్ని చదవచ్చు. దేవుని వాక్యాన్ని యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం మనం చదివే మాట ఉన్నది. పాప దగ్గర కొంచెం దూరం కూర్చోబెట్టాక తగ్గుతుంది. ఈ మాటను కలిసి చదువు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనము. బైబిల్ ఉన్నవారు మాటను కలిసి చదువు. 15వ వచనం, 24వ అధ్యాయం 15వ వచనం. కలిసి చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడునైతే వచ్చిన మీరు ఎవరిని సేవించదురు? నది అధ్యయనాన్ని సేవించిన దేవతను సేవించదురు. అమోరీల దేవతను దేశంలో నివసించినారే వారి దేవతలను సేవించరు. నేడు మీరు కోరుకున్నారు. మీరు ఎవరిని సేవింపకూడదు? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించడము అని. గత 3-6 నవంబర్లో మనము ఒకరిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఒక కుటుంబాన్ని. ఏ కుటుంబం చెప్పండి? కాదు, లోతు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? లోతుని గురించి అండి. లోతుని గురించి మనము కొన్ని నేర్చుకుంటూ వచ్చాం. లోతు అబ్రహాముతో పాటు వచ్చినాడు కదా. ఇంకా లోతు ఎవరితో పాటు ఉంటూ వచ్చినంటే అబ్రహాముతో పాటు ఉంటూ వచ్చినాడు. తను అబ్రహాముతో పాటు ఉండటం ద్వారా తను ఏం చేయబడ్డాడంటే ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. రెండోదిగా తను ఏం కలిగి ఉంటూ వచ్చినంటే కలిసిమెలిసి ఉండేది తాను నేర్చుకుంటూ వచ్చాడు. మూడోదిగా తను ఏం నేర్చుకుంటూ వచ్చినంటే కలహానికి దూరంగా ఉంటా నేర్చుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలమైన మనము ఎవరితో సాహసం చేయాలంటే దేవుని బిడ్డలైన వారితో మనం సాహసము చేయాలి. అప్పుడే మనము ఏం నేర్చుకుంటామంటే దైవికమైన వాటిని నేర్చుకుంటాం. లోక సంబంధాలతో మనం స్నేహం చేస్తే లోక సంబంధమైన వాటినే నేర్చుకుంటూ ఇదే డిసెంబర్ మాసంలో లాస్ట్ వారం ఒక వాక్యం చెప్పిన అక్క. నవంబర్లో చెప్పింది గుర్తులేదు. మీరు ఎప్పుడో పోయే డిసెంబర్లో తడితే ఇప్పుడేం గుర్తుంటుంది అంటారా? వచ్చినారా అసలుకి? ఎక్కడ జరిగింది? మందిరంలో జరిగింది. పోయిన డిసెంబర్లో ఆమె రాలేదు. ఇదే డిసెంబర్లో లాస్ట్గా మందిరంలో జరిగింది సిస్టర్స్ మీటింగ్. ఎవరి గురించి మనం విన్నామంటే మనుషుల మీద ఏం చేయకూడదు, మనుషులని నమ్ముకొనకూడదు అనే వాక్యాన్ని మనము చూస్తవచ్చు. దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్తానంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని మర్చిపోతాం. ఏం గుర్తుపెట్టుకుంటాం? లోకాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎవరేమన్నా అక్కేముంది, అక్కేముంది, అన్న ఏమన్నాడు, ఏమన్నా అవి గుర్తుపెట్టుకుంటాం కదా. అంటే లోక సంబంధమైన వాటి గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఈ వారం ఇక్కడ చూస్తాం మనము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం అంటే లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. బైబిల్ తీసిన వాడు చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు బాల్యను జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు. చాలు ఒక్క మాట కాదు.
ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ జీవితాన్ని మనము ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ లోతు భార్య లోతుకు ఒక మంచి భార్యగానే ఉంటుంది. పడిపేస్తుంది, ఫోన్ పడేస్తుంది. లోతు భార్య, లోతు ఎలాంటి వాడు? దైవికమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని ఎందుకంటే అబ్రహాముతో పాటి తాను వెంబడిస్తూ వచ్చినాడు. అబ్రహాము యొక్క నడవడిలో ఎవరు నడుస్తూ వచ్చినారు? లోతు నడుస్తూ వచ్చారు. లోతుతో పాటి ఎవరు ఉంటూ వచ్చారు? తన భార్య కూడా ఉంటూ వచ్చింది. లోతు భార్య తన భర్త ఎక్కడికి వెళ్తే తాను అక్కడికి వెళ్తూ వచ్చింది. తను కూడా దైవికంగానే ఉంటూ వచ్చింది. తాను ఎవరిని వెంబడిస్తూ వచ్చిందంటే తన భర్తను వెంబడిస్తూ వచ్చింది. తనలో కూడా మంచి లక్షణాలు మనము చూడగలం. తను ఒక మంచి భార్యగా తన ఉంటూ వచ్చింది. తన భర్తను ఏం చేస్తూ వచ్చింది? వెంబడిస్తూ వచ్చింది. తన భర్త ఎవరిని వెంబడిస్తూ వచ్చినంటే జీవము కలిగిన దేవుణ్ణి తాను లోతు వెంబడిస్తూ వచ్చినాడు. మనం ఎవరిని వెంబడించాలంటే దైవికమైన వారిని మనము వెంబడించే వారముగా ఉండాలి. యోహాను సువార్త చూద్దాం. సామెతలు చూడండి. ఫస్ట్ సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు భర్తం ఏర్పరచును. ఆమె పొలం చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. మన చూద్దాం. ఆమె ఏం చేస్తుందంట? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె పేరైతే రాయబడలేదు, కానీ దైవికమైన దైవ లక్షణములు కలిగిన స్త్రీ ఇక్కడ ఉంటా ఉంది. తను దైవికంగా తను ఉంటూ వచ్చింది. తన కుటుంబాన్ని కూడా ఏం చేస్తూ వచ్చిందంట? దైవికంగా నడిపిస్తూ వచ్చింది. అక్కడ రాయబడి వచ్చింది 10వ వచనం 15వ వచనంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. అంటే కుటుంబం పట్ల తను ఏం కలిగి ఉంది? బాధ్యత కలిగి ఉంది. మనం కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? బాధ్యత కలిగి ఉన్నప్పుడు మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. గిన్నెలు కడుగు, ఊడ్చు, బట్టలు ఉతుకు, ఆ పని చేయి, ఈ పని చేయని చెప్పాల్సిన అవసరము లేదు. లేదా మనం అనారోగ్యంతో ఉన్నాము, నువ్వు లేచి ఆ పని చేయి, ఈ పని చేయని మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాం? మనకు బాగలేకపోయినా కదా, మన పరిస్థితి ఎలాగున్నా ఏం కోరుకుంటాం మనం? అరే ఇప్పుడు పిల్లలు ఆకలిని అడుగుతారు, ఏం చేయాలా? వంట చేయాలి కదా. భర్త వస్తాడు పని నుంచి, అన్నం పెట్టాలి అని మన ఆరోగ్యాన్ని మనం అంటే బాధ్యత కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే దైవికంగా ఉన్న స్త్రీ ఏం చేస్తుంది? కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తుంది కదా. ఏం చేస్తుందంటే తన అనారోగ్యాన్ని తను ఎంచుకోదు, కానీ నేను బాగుండాలా అనుకోదు. ఏం చేస్తుంది? పిల్లలు వస్తారు, భర్త వస్తారు కదా, వాళ్ళు వస్తారు, ముందు వాళ్ళకి చేయాలి. పని అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే కుటుంబం పట్ల బాధ్యత అనేది చూస్తాం. అంటే కుటుంబాన్ని అంటే వెంబడించేదిగా, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన స్త్రీగా మనము చూస్తాం. ఇక్కడ లోతు భార్య కూడా కుటుంబం పట్ల తను ఏం చేస్తుందంటే తన భర్తను వెంబడించినదిగా చూస్తాం. మనం కూడా ఏం చేయాలంటే దైవికమైన వారిని వెంబడించే వారముగా ఉండాలా. ఇంకేంటే రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతమాలు కొనవద్దు. 15, 16 చదివా?
15 ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జల్లు ఎద్దకును తన దేవుడి ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టి మరియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఇక్కడ రూతు ఎవరిని వెంబడించింది? నయోమిని వెంబడిస్తూ వచ్చింది. అక్కడ లోతు భార్య లోతుని ఎలాగ వెంబడించిందో ఇక్కడ రూతు ఎవరిని వెంబడిస్తుందంటే నయోమిని వెంబడిస్తుంది. తన అత్త చెప్తా ఉంది, నీ తోడుకోడలు పోతుంది కదా, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళిపో, అక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా, నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు సంతోషంగా ఉండవచ్చు, నువ్వు వెళ్ళిపోమంటే ఇక్కడ ఏం చెప్తుందంటే నన్ను రావద్దని చెప్పొద్దు, నేను నీతో పాటే ఉంటా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వేం తింటే నేను అదే తింటా. మన ఇద్దరికి ఏది దూరం కావాలా? మరణము తప్ప మన ఇద్దరు ఏది కూడా ఎడబాపవద్దు. అంటే తను ఎవరిని వెంబడిస్తుంది అంటే ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని తాను వెంబడించలేదు, కానీ ఎవరిని వెంబడిస్తుందంటే దైవికమైన వారిని తాను వెంబడిస్తూ ఉంది. మనం కూడా దేవుని బిడ్డలైన వారితో కూడా మనము సహవాసం కలిగి ఉండేవారు, వారిని వెంబడించే వారముగా ఉండాలా. యోహాను సువార్త 1:37. యోహాను సువార్త 1:37. అంతటా అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. చాలు. ఎవరిని వెంబడించారంట? అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు ప్రభు శిష్యులు ఎవరిని వెంబడించినారంట అంటే యేసు ప్రభుని వెంబడించిన వారుగా చూస్తా ఉన్నాం. వారు చేపలు పట్టేవారు కదా, చేపలు పట్టేవారు, ఎప్పుడు సముద్రాల్లో ఉండేవారు. వారి బతుకు తెరువు కొరకే వారి పనిని వారు చేసుకునేవారు. అయితే యేసు ప్రభు యొక్క మాట వినంగానే యేసు ప్రభు మాట వినంగానే ఏం చేస్తారంట? ఆయన వెంబడి వెళ్ళిరి. మనం ఎవరు వెంబడి వెళ్ళాలా? మనం ఎవరు వెంబడి వెళ్ళాలా? దేవునిని వెంబడించే వారముగా ఉండాలా. దేవుని యొక్క మాట వినే వారముగా, ఆయన మాట విని ఆయనను మనము వెంబడించే వారముగా ఉండాలా. హనోకు ఉన్నాడు. హనోకు ఏం చేసినట్ట? ఎవరు వెంబడి వెళ్తూ వచ్చినంట? దేవునితో పాటి నడిచిన వాడుగా, ఆయనతో పాటి ఆయనను ఎవరిని వెంబడించినంటే దేవుని వెంబడిస్తూ వచ్చినాడు. తన కుటుంబము, తన బాధ్యత ఎన్నో ఉండే, ఆయన ఎవరిని వెంబడించినంట? దేవుని వెంబడిస్తూ వచ్చినాడు. దేవునితో పాటు అనుదినము నడిచిన వాడుగా చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తారంటే శిష్యులు యేసు ప్రభును వెంబడించిన వారుగా చూస్తా ఉన్నాము. మనము ఎవరిని వెంబడించాలా? దేవుని బిడ్డలైన వారిని మనము వెంబడించాలి. దేన్ని వెంబడించాలంటే దేవుని మందిరాన్ని మనము ఏం చేయాలంట? దేవుని మందిరాన్ని మనం వెతికే వారముగా ఉండాలి. అంటే దేవుని మందిరాన్ని మనము వెంబడించే వారముగా ఉండాలి. యెహోషువ 3:4 చూడండి. యెహోషువ 3:3, 4 వచ్చింది. 3:3, 4. మీరు దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలేదు. మీకును దానికి దాదాపు 2000 మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఇక్కడ 3వ వచనంలో చెప్పబడుతుంది, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులను లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరు ఆ స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేని వెంబడి వెళ్ళాలంట? దేవుని మందసము వెంబడి వెళ్ళాలి. అప్పుడు కాలంలో దేవుని మందసం ఉండేది. ఇప్పుడు ఏముంది? మనకేముంది? మందిరము ఉంది. దేవుని మందిరం అనేది ఉంది. దేవుని మందిరం ఉంది. దేవుని బిడలైన వారు ఉన్నారు. వారి వెంబడి మనం ఏం చేయాలంట?
వెళ్ళాలి. ఇది వరకు మీరు వెళ్ళిన త్రోవ కాదు. ఏం చేయాలంట? ఇది వరకు మీరు నడుచుకున్నట్టుగా నడుచుకునవద్దు. ఇది వరకు ఏం చేస్తూ వచ్చినాం? లోకంలో ఇష్టానుసారంగా నడుచు, మనకిష్టం వచ్చినట్టు మనము వెళ్తూ వచ్చాం, మనకిష్టం వచ్చినట్టు మనము చేస్తూ వచ్చాం. ఇప్పుడు అలాగ చేయకూడదు. అందుకే 4వ వచనం, ఇది వరకు మీరు వెళ్ళిన త్రోవ చదువు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఇక్కడ ఏం చేయాలంట? మనం ఇదివరకు వెళ్ళిన త్రోవ కాదు గనక మనం ఏం చేయాలంటే దేవుని మందసాన్ని, దేవుని బిడ్డలైన వారిని మనం వెంబడించాలి. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంట? వెంబడించే వారంగా ఉండాలి. ఇక్కడ లోతు భార్య ఎవరిని వెంబడిస్తూ వచ్చిందంటే లోతును వెంబడించినదిగా చూస్తున్నాం. లోతు ఎవరిని వెంబడించాడంటే దేవుని బిడ్డలైన వారితో కూడా నడిచినాడు, వారిని వెంబడిస్తూ వచ్చినాడు. వారి యొక్క నడవడిలో ఎవరు నడుస్తూ వచ్చినారంటే భార్య నడిచినట్లు, భర్త నడిచినట్లుగా భార్య కూడా నడుస్తూ. మొదటిదిగా మనం ఏం చేయాలంట? దేవుని మందసాన్ని మనం వెతికే వారముగా ఉండాలి. దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని మనం వెతికే వారముగా ఉండాలి. గత సంవత్సరం అంతా కూడా మనం ఏమైపోయినా దేవుని మందిరానికి ఎన్నోసార్లు దూరం అయిపోతూ వచ్చినామేమో కదా, ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని వెతకలేదేమో కదా, దేవుని వెతకలేదేమో, దేవునికి దూరంగా ఉంటూ వచ్చినామేమో. గత సంవత్సరం గడిచిన నెలలు ఏమైపోతూ వచ్చినామంట? దేవునికి దూరముగా ఉండొచ్చు. ఎన్ని వారాలు దేవుని ఇంటికి మనం వెళ్ళలేదు కదా, ఎన్నిసార్లు దేవుని మనము దూరం అయిపోతూ వచ్చినామో, దేవునికి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, సరైన సమయానికి దేవుని ఇంట్లో మనం కనబడకుండా ఎన్నోసార్లు మనము దేవునికి దుఃఖపెట్టిన వారముగా, దేవుని ఆయాసపరిచిన వారముగా ఉంటూ వచ్చినాము. అందుకే దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలంట? దేవుని బిడ్డలైన వారిని వెంబడించాలి. దేవుని మందిరాన్ని, దేవుని మందసాన్ని మనం వెంబడించే వారముగా ఉండాలి. రెండోదిగా చూస్తే చూద్దాం, ఇక్కడ ఆదికాండము 34వ అధ్యాయం, 34వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మొదట లేదా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచింది. చాలు. ఇక్కడ తాను దైవికంగా నడిచింది, కానీ ఏం చేస్తూ వచ్చిందంటే తన బిడ్డల పట్ల జాగ్రత్తగా లేదు. లోతు భార్య తనైతే దైవికంగా ఒక పక్క లోకం, ఒక పక్క దేవుని వెంబడిస్తూ వచ్చింది. ముందు చూస్తాం, కానీ ఇక్కడ బిడ్డల విషయమే ఆమె ఏం చేయలేదు, జాగ్రత్తగా లేదు. ఇక్కడ ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూస్తే దీనా కనపడుతుంది. ఈ దీనాకు ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది? 12 మంది. ఎంతమంది తల్లులు? 4. యాకోబుకు 2 భార్యలు, 2 దాసురాలు. అంటే అంతమంది ఉన్నప్పటికీ తను ఎక్కడికి వెళ్తూ వచ్చిందంట? చదువు. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఫస్ట్ ఒకటే వచ్చి ఇలయ్య యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళను. చాలు. ఇక్కడ దీనా ఏం చేస్తుందంటే అంతమంది ఉన్నప్పటికీ తను ఏం చేస్తుంది? ఆ దేశపు యొక్క కుమార్తెను చూడడానికి పోయిందంట. తన ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది అంటే అక్కడ ఉన్న వారిని చూడాలా కదా. ఈ ఊళ్ళో పిల్లలు, ఆడపిల్లలు ఎట్లా ఉంటారు, ఏ డ్రెస్సులు వేసుకుంటారో, ఏం వేసుకుంటారో అనుకుందేమో. పాపం ఏమైంది? చూడడానికి పోయింది. అంటే తప్పెవరిది? తప్పెవరు చెప్పండి? తల్లిదండ్రులే కదా. మొదట తల్లి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది తల్లి. ఎవరు? తల్లి బిడ్డల విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తల్లి అని మనం అంటే, భర్త ఏం చేస్తాడు? ఉదయం పనికి వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తాడు కదా. మరి రోజంతా ఇంటికాడ ఉండేది ఎవరు? పిల్లలు రోజంతా ఎక్కువ సమయం గడిపేది ఎవరి దగ్గర? తల్లి దగ్గర. మరి బాధ్యత ఎవరిది? తల్లి. ఇక్కడ
తను ఏం చేస్తుందంటే భయం లేకుండా ఏం చేస్తుంది, ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళింది. మనం దైవికంగా ఉన్నంత మాత్రాన్ని కాదు, మన బిడ్డలైన వారు వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించాలి. ఏం చేయాలి? వారి ప్రవర్తన ఎలా ఉంది. చిన్నపిల్లలు కదా నా పిల్లలు, వారికి ఏం తెలుసు అని మనం అనుకుంటాం. చిన్నప్పటి నుంచే వారిని దైవికంగా పెంచకపోతే పెద్ద అయితే ఏం చేయరు, మన మాట వినరు కదా. వారిని ఏం చేయాలా? చిన్నప్పటి నుంచే దైవికంగా వారిని పెంచాలా. పిల్లల విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి. వారి ప్రవర్తన విషయమే జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ఎలాగ మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలా, వాళ్ళు ఎలా ఉండారు. వారి చిన్నపిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తారు, చిన్నపిల్లలే మనం బయటకు వెళ్ళి ఆడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. వారికి మంచి ఏదో చెడో ఏదో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా ఏ మాట్లాడుకు వస్తే ఆ మాట మాట్లాడదు. వాళ్ళు మాట్లాడుతుందంటే కారణం ఎవరిది? తల్లి కదా. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఈ పిల్లలు ఆడిపోయినారు అని మనం గమనించకపోవడమే తప్పు కదా. మనం గమనించకపోవడమే తప్పు. దీనా వెళ్ళింది అంటే మరి ఇంట్లో వాళ్ళు ఆడిపోయినారు అంటే తను ఎలాగ పెరగలేదు, దైవికంగా పెరిగినప్పటికీ ఆ బిడ్డ విషయమే ఎవరికి బాధ్యత లేదంటే బాధ్యత లేని వారుగా ఇంటి వచ్చిన యాడికి పోయింది కదా, ఎక్కడికి పోయింది అసలుకి అని ఆలోచించాలి. నష్టం జరిగినాక బాధపడితే, మన పిల్లల ద్వారా కూడా మనకు నష్టం వచ్చినాక మనం బాధపడేదానికంటే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఎవరితో ఆడుకుంటున్నారు, మనం ఏం చేయాలి, మనకు 100 పనులున్న వారి మీద దృష్టి అనేది ఉంచాలి. వారు పెద్ద అయినాక వారు మనకి ఎక్కువ అయిపోయినప్పుడు, వారు ఎక్కువ అయిపోయినాక ఇప్పుడు నా మాట వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదని అప్పుడు మనం బాధపడేదానికంటే ఇప్పుడు ఏం చేయాలి, వారిని భయపెట్టే వారముగా ఉండాలి. వారికి భయం పెట్టాలి. వారి ప్రవర్తన మనము జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇందాక మనం చూసాం కదా మా సామెతలో 31వ అధ్యాయం. ఆమె ఏం చేస్తుందంటే, సామెతలు 31వ అధ్యాయం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు భర్త ఏర్పరచును. ఆమె పిల్లల విషయమే ఏం చేస్తుందంటే తన కుటుంబ విషయమే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం ఏం చేస్తుందంట, సిద్ధపరిచేదిగా చూస్తాం. 21వ వచనం చూడండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఇక్కడ ఏం చేస్తుందంటే 21, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించుకుందరు. ఆమె ఏం చేస్తుందంట, బిడ్డల విషయమే ఎంతో జాగ్రత్త కలిగి ఉంది. తన యొక్క బిడ్డల ప్రవర్తన విషయమే, వారు ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారని తను జాగ్రత్త కలిగినదిగా చూస్తున్నాం. తన యొక్క బిడ్డలైన వారి విషయమే ఆమె ఎంతో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ వచ్చింది. మనం కూడా మన బిడ్డల విషయమే జాగ్రత్తగా ఉండాలి. మగ పిల్లలనైనా ఆడపిల్లలైనా వారి పెళ్ళికి వెళ్ళినారు కదా, వారి పెద్దవాళ్ళైనా వారు ఎటుపోతే వారికి తెలుసు కదా అని మనము అనుకున్నారు. వారి స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మనము వారి ప్రవర్తన గమనించినప్పుడు వారు ఎలాగ మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఎలాగుందో తెలుసుకోవచ్చు మనం కదా. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వారు ఎలా ఉండాలనేది తెలుసుకోవచ్చు. అందుకే మనం అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోతు యొక్క కుమార్తెలు ఎలాంటి పాపం చేశారో మనకి తెలుసు. ఇప్పుడు చెప్పం కానీ లోతు యొక్క కుమార్తెలు ఎలాంటి పాపం చేశారంటే ఎంతో భయంకరమైన పాపము చేశారు. దానికి కారణము తల్లి కదా. తాను దైవికమైన లక్షణాలు కలిగి ఉండొచ్చు, కానీ ఒకళ్ళు దైవికంగా ఉండవచ్చు, కానీ తను ఏం చేస్తూ వచ్చింది, బిడ్డల ప్రవర్తన సరైనదిగా ఆమె ఏం చేయలేకపోయింది, చూసుకోలేకపోయింది, వాడిని గమనించలేకపోయింది.
అందుకే లోతు కూడా అంటాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఈ పట్టణాన్ని నాశనం చేశాడంట. వారు అల్లుళ్ళ దగ్గర పోయి ఏం చెప్తున్నాడు, మీరు మాతో పాటి రండి అంటే, పెళ్లి కాకముందే వారు అల్లుళ్ళని ఎట తెలుసు, వాళ్ళే నా కూతురు చేసుకున్నారని ఎట తెలుసు అంటే వారి ప్రవర్తన సరైనదిగా లేదనే అర్థం కదా. లోతు పోయి పిలుస్తున్నాడు, రండి, దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తాడంట, నాతో పాటు రండి అని పిలుస్తున్నాడు. అంటే తన బిడ్డలేని వారి ప్రవర్తన సరైనదిగా లేదు. మనం అలాగూ ఉండకూడదు. మన పిల్లలు చిన్న పిల్లలైనా, ఒకవేళ మధ్య వయసు పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, వారి యొక్క మాటలు ఎట్లా ఉన్నాయి, వారు ఎలాగ నడుచుకుంటున్నారు, వారి వస్త్రధారణ ఎలాగుంది కదా. వారి వస్త్రధారణ తల్లిదండ్రులు అనుమతి లేకుండానే బిడ్డలు వారికి ఇష్టం వచ్చినట్టు వస్త్రాలు వేసుకుంటారా? మనం చనువిస్తేనే వేసుకుంటారు కదా, మనం చనువిస్తేనే వేసుకుంటారు. మనం ఫస్ట్ సారే ఆ చనువు వారికి ఇవ్వకపోతే వారి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోరు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఏముండాలి, వారిని వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టేవారముగా ఉండాలి. మూడవదిగా మనము ఏముండాలంటే చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. ఏమైందంట? ఏమైంది? వెనుకకు తిరిగి ఏమైందంటే ఉప్పు స్తంభము ఆయను. అంటే లోతు భార్య యొక్క దృష్టి, మనసు ఎట్లా ఉంది? లోకం మీద ఉంది. దేవుని బిడ్డలని చెప్పుకుంటాం కదా, దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం. మన దృష్టి, మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? సిండి తక్క ఎక్కడ ఉంటుంది? లోకం మీదనే ఉంటుంది కదా. ఆ యొక్క ఏం చీర కట్టుకుంది కదా, ఆ యొక్క ఇంట్లోకి ఏం వస్తువులు తెచ్చుకుంది కదా, వాళ్ళు ఏం తింటున్నారు, మనకు వాళ్ళు కట్టుకున్న బట్టలు మనకు లేవే, వాళ్ళకి ఇంట్లో ఆ వస్తువులు ఉండే మనకు లేవే. ఇవి అంటే లోక సంబంధమైన వాటి మీద మన యొక్క దృష్టి, మనసు. ఇక్కడ లోతు భార్యకు, లోతు కుటుంబానికి అంతా కూడా దేవదూత చెప్పింది, మీరు త్వరగా ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళాలి. దేవుడు ఈ పట్టణాన్ని కాల్చివేస్తాడని తెలుపబడుతుంది. ఇంకా ఏం తెలుపబడుతుందంటే, మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయకూడదు? వెనకకి చూడకూడదు. ఏం చూడకూడదంట? వెనక్కి చూడకూడదు. చెప్పినా మనం చేస్తున్నామంటే ఏం లేదని అర్థం, భయం లేదని అర్థం. ఇంకోటి ఏంటంటే, వాటి మీద మనకు దృష్టి, మనసు ఉన్నప్పుడు చెప్పే మాటల మీద మనకేముండదు? దృష్టి, ఆలోచన ఉండదు. వాటి మీద ఉంటుంది, కానీ మన మనసులో ఏదైతే ఉందో దాని మీదనే మన దృష్టి ఉంటుంటారు. ఇక్కడ లోతు భార్యకు చెప్పినప్పటికీ ఆమె ఏం చేస్తుందంట, వారు రాకపోతే ఏం చేశారంట, దూతలు వారి చేతులు పెట్టుకుని త్వరగా తీసుకెళ్తూ వచ్చారంట బయటికి. అంటే ఆ సొదొమ గొమొర్రా నుంచి బయటికి తీసుకొని ఊరు బయటికి తీసుకుని వచ్చి, మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఈ పట్టణానికి దూరంగా వెళ్ళమని చెప్తారు. మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి చూడొద్దంటే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. అవసరం ఏముంది కదా, నీ ప్రాణం కాపాడబడింది చాలు కదా. ప్రాణంతో ఉంటే మరలా ఏం చేయొచ్చు? మనం పోయిన వాటిని సంపాదించుకోవచ్చు. మన ప్రాణం అయిపోతే కదా, మనకి ఎంత ఉన్నా కానీ మన వాటిని తిరిగి సంపాదించుకుని. ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే, అరే నా ఇల్లు ఏమైందో కదా, నా ఇల్లు ఏమైందో, నేను నా బట్టలు ఏమైనాయో, నా బంగారం ఏమైందో కదా, ఇంకా తనకి ఏమేమి ఆస్తుందో అవన్నీ పాపం గుర్తొచ్చినట్టున్నాయి కదా. అవన్నీ గుర్తొచ్చి ఏం చేసింది? వెనక్కి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభముగా చేయబడి వెనక్కి చూసింది. అట్లా ముందుకన్నా పోలే, ఇటు వెనక్కి కూడా పోలేకపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా చేయబడి. తను ఆ అవిధేయత చూపించడం ద్వారా, ఆ తప్పు తను చేయడం ద్వారా బిడ్డలు ఏమైపోయినారు? పాపం చేయడానికి కారకులుగా. అంటే వాళ్ళు భయం లేకుండా, ఒకళ్ళ తల్లి ఉంటే వారు ఆ పాపం చేసింది వాళ్ళు కాదేమో కదా. అక్కడ మనం ఏం చేయాలంటే, మన బిడ్డల విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏం చేయాలంటే,
లోక సంబంధమైన వాటిని ఒకప్పుడు మనం ఏం చేసినాం, వెంబడించినాం. లోకం అంతా సంపాదించుకున్నాం, లోకంలో అన్ని తెచ్చుకున్నాం కదా. వెనక్కి చూసి ఎన్నో లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలా? దేవుని వెంబడించేటప్పుడు మనం ఏం చేయకూడదు, వెనకున్న వాటిని మీద మనం ఏం చేయకూడదు, దృష్టి ఉంచకూడదు. ఇదివరకు మనం సంపాదించుకున్నట్టు, ఇదివరకు మనం చేసిన స్నేహము, ఇదివరకు మనం నడుచుకున్న మార్గము, దాని కొరకు మనం ఏం చేయకూడదు, వెనక్కి చూడకూడదు. చూడండి కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం చదువు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కృపాసనంలో కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏదైనా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ ఏం చేయాలంట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏమేది పెట్టుకోకూడదంట, నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నిజముగా నువ్వు రక్షింపబడి ఉంటే, నిజముగా నీ హృదయంలో దేవుని కార్యం జరిగి ఉంటే ఏం చేయవు, నువ్వు వెనకున్న వాటి మీద దృష్టి ఉంచవు కదా. వెనుకున్న వాటి వైపు చూడవు. దేని వైపు చూస్తామంటే ముందున్న వాటిని, ముందున్న జీవితాన్ని కదా. ముందున్న వాటి మీదనే మన దృష్టి, మన మనసు ఉంటుంది. మరలా మనం వెనక్కి చూస్తే లోక సంబంధమైన వాటిని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోతాం, మనం నష్టపోయే వారంగా ఉంటాం. నష్టపోయారు లేదా ఇశ్రాయేలు ప్రజలు? నష్టపోయారు. దేవుడు ఆ ఐగుప్తు నుంచి వారిని విడిపిస్తే, ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వస్తే, వారి మధ్య దేవుడు అద్భుత కార్యాలు చేస్తే ఏం చేశారు? వారు అరణ్యంలో నడిచినప్పుడు ఏం గుర్తొచ్చింది వాళ్ళకి? లోకము, ఐగుప్తు గుర్తొచ్చింది. ఐగుప్తులో తిన్న వాటి గుర్తొచ్చినాయి. ఐగుప్తులో వారు జీవించిన జీవితము గుర్తొచ్చింది. ఏమైపోయారన్న? అరణ్యములో వాళ్ళు రాలిపోయినారు. ఏమైపోయారంట? రాలిపోయినారు. దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానం, ఆ దేశానికి వారు వెళ్ళలేకపోయినారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏం చేయలేకపోయినారు, వెళ్ళలేకపోయినారు. అంటే ఆత్మీయంగా ఆరంభించబడిన జీవితాన్ని దేంతో ముగించకూడదు? శరీరంతో ముగించకూడదు. ఒక్కసారి మనం వెలిగించబడిన తర్వాత, ఒక్కసారి మనం రక్షణ పొందిన తర్వాత, మనం ఒక్కసారి దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత మనం ఏం చేయాలా? కష్టమైన, నష్టమైన, బాధలైన, శ్రమలైన ఏదైనా కావచ్చు, ఏం చేయాలి? ముందుకే మన అడుగులు ఉండాలి. మనం ముందుకే పోవాలి, వెనకకి వెళ్ళకూడదు. ఇప్పుడు లోతు భార్యకు కూడా ఏమొచ్చింది? కష్టం వచ్చింది, ఒకవేళ శ్రమ వచ్చింది. ఏం చేయాలా? అన్ని విడిచిపెట్టి ఏమన్నాడు? సొదొమ గుమ్మరాని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. ఏం చేయాలి? దేవుడు పొమ్మన్నాడు, మనం వెళ్ళాలి. ముందు మనకి ఏం కావాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏమేం చేసింది? అరే మా ఇల్లు ఏమైపోయిందో కదా, నేను సంపాదించుకున్నట్టు ఏమైపోయినాయి, నా పశువులు ఏమైపోయినాయి అంటే. లోతు చాలా ధనవంతుడు, బైబిల్లోనే ఉందన్నమాట. వారిద్దరూ కలిసి నివసించలేనంత ధనవంతులు. అంటే అబ్రహాం ఎంత ధనవంతుడో లోతు కూడా అలాగే దేవుడు ఆశీర్వదించినాడు. కానీ ఏమైపోతుందంటే వెనక్కి చూసి ద్వారా ఏం పోగొట్టుకుంది? ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు నిజంగా మనం దేవుని బిడ్డలమైతే మనం ఏం చేయాలంట? లోక సంబంధమైన వాటిని వెంబడించవద్దు. మూడోదిగా ఏం వెంబడించకూడదు? లోక సంబంధమైన వాటిని వెంబడించకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనం రక్షణ పొందినాం, బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకోవడానికి అర్థమైంది, ఈ లోకానికి నేను చచ్చిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాను. దేవుడే నన్ను ఆయన జీవంలోనికి మనలను ఏం చేసినాడంట? దాటించిన. మనం రక్షణ పొందక ముందు మన ఇష్టానుసారంగా జీవించాం. ఇప్పుడు రక్షణ పొందినాక ఎవరి ఇష్టం నెరవేర్చాలి మనము అంటే? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఏం చేయాలా అంటే ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించకూడదు. లోక సంబంధమైన వాటి వైపు మనము చూడకూడదు.
మన దృష్టి, మన మనసు అదంతా కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. మనం సంపాదించుకోవాల్సింది కూడా ఎక్కడ, మన ధనం ఎక్కడ ఉండాలా అంటే దేవుని దగ్గర ఉండాలి. ఈ లోక సంబంధమైన ధనము, ఇల్లు అన్నీ కూడా మనం ఏం చేయాలి, ఒక దినాన్ని విడిచిపెట్టి పోవాలి. అందుకే మనం ఎక్కడ సంపాదించుకోవాలా, దేవుని దగ్గర మరి దేవుని దగ్గర సంపాదించుకోవాలంటే ఎలాగా, దేవుని ఇంటిని ప్రేమించాలా, దేవుని వెంబడించాలా, వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుడు సమయం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలా. మనకు తెలిసిన కాటికి ఇతరులకు దేవుని గురించి మనం చెప్పేవారముగా ఉండాలి. ఇదివరకు లాగా మనము లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండనే వద్దు. ఏమున్నా లేకపోయినా మన దృష్టి ఎట్లా ఉండాలంటే దేవుని మీదనే ఉండాలి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక ధనవంతుడు ఈ లోక సంబంధంగా బాగా తిన్నాడు, తాగినాడు, పోయేటప్పుడు తీసుకెళ్ళాడు. మరి పేదలు లాజరు తినడానికి కూడా తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కట్టుకుందామన్నా శరీరం ఏం చేయదు, సహకరించదు. మరి ఎక్కడికి వెళ్ళినాడు, దేవునితో కూడా ఉండడానికి కదా. అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంట, దేవుని వెంబడించాలి. నాకు ఇల్లు సంబంధంగా నాకు ఇల్లు లేదే, నా బంధువులు నన్ను చూడరే కదా, నాకు వాళ్ళు లేరే, వీళ్ళు లేరు. ఈ లోక సంబంధమైన వాటి మీద మనకి దృష్టి ఉంటే లోక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తాం. మనం దేవుని దగ్గర మనం ఏం సంపాదించం, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఏం కూడా సంపాదించు. ఎటా దేవునిలో సంతోషించలేము, ఎటా లోకంలో సంతోషించలేము కదా. ఇక్కడ లోకంలో కూడా సంతోషించు. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి అట లోకంలో చేసినట్టు చేయలేము. దేవుడు నమ్ముకున్నాక చనిపోతే దేవుని రాజ్యంలో మనకేముండదు. మనం ఎటు కాకుండా జీవిస్తే దేవుని దగ్గర కూడా సంతోషము ఉండదు. అందుకే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాటి మీద, పైనున్న వాటి మీద మన మనస్సు దృష్టి ఉండాలి. 4వదిగా చూస్తే లోతు భార్య ఏం చేయబడిందంటే ఉప్పు స్తంభముగా చేయబడింది. ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు కూడా పనికిరాదు. ఉప్పు మూట ఉందనుకోండి, ఉప్పు బస్తా ఉంది, బయట పెట్టాం, వర్షం వచ్చింది, అదేమైపోతుంది, కరిగిపోతుంది కదా. ఆ నీళ్ళది పనికి వస్తుందా, పనికిరాదు. ఈమె ఏం చేయబడిందంటే ఉప్పు స్తంభముగా చేయబడింది. అంటే తన జీవితము ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. నిజమైన ఉప్పు ఏం చేస్తుంది, ఉప్పు లేకుండా మనం ఏమేమి తింటామా, ఉప్పు లేకపోతే తింటామా, ఏమి కూడా తినలేదు. ఉప్పే అన్నిటికంటే రుచికరమైనది ఏంది, ఉప్పు. ఉప్పు అన్నిటికంటే రుచికరమైనది ఏంది, ఉప్పు. అది నిలువ ఉండాలన్నా కూడా ఏముండాలి, ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే ఏదైనా మనం పచ్చడి పెట్టామనుకోండి, మామిడికాయ పచ్చడి లేకపోతే ఏదైనా పెట్టామనుకోండి, ఉంటుందా, కొంచెం ఉప్పు తక్కువైపోయినా అది ఉండదు, పాడైపోతుంది. అంటే మనం ఎట్లా ఉండాలంట, నిజమైన ఉప్పుగా ఉండాలి. చూడండి మత్తయి సువార్త 5:13 కదా, 5:13. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు. ఏమంట, ఉప్పు అది నిస్సారం అయితే ఏం చేయబడుతుంది అంటే ఆ ఉప్పు బస్తా తడిసింది అనుకోండి, మనుషులు తొక్కడానికి తప్పితే ఏ దానికి కూడా. ఆ ఉప్పుకు సారము కావాలంటే మనము ఇప్పుడు నిస్సారమైన వారం కదా, మనం ఎందుకు పనికిరాని వారం. మనం నిజమైన ఉప్పుగా ఉండాలా, పనికొచ్చే ఉప్పుగా ఉండాలంటే మనలోకి ఎవరు రావాలా, దేవుడు రావాలి. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంట, సారవంతమైన జీవితము జీవించగలం. అంటే అనేకులకు రుచికరమైన వారముగా ఉంటాం. అనేకులకు మన జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానికి సారము కావాలంటే మనలో ఎవరు ఉండాలా, యేసు ప్రభువు మన హృదయంలో ఉండాలి. చూడండి కొలస్సీ పత్రిక 4:6. కొలస్సీ 4:6. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండేది.
ఎట్లా ఉండాలంటే ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగా ఉండనీయుడి. మన మాటలు ఎట్లా ఉండాలంట, ప్రతి మనుషునికి మనం మాట్లాడే మాట రుచికరమైనదిగా, మన వారితో సరైన విధానంగా మాట్లాడాలంటే ఏముండాలంట, మనము నిజమైన ఉప్పుగా ఉండాలి, సారవంతమైన వారముగా ఉండాలి. సారం లేని వారం కాదు, ఎట్లా అంటే సారవంతమైన వారముగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరితో ఎలాగ మాట్లాడాలి అలాగో మాట్లాడాలి. పిల్లవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, యవనస్తులతో ఎలాగ మాట్లాడాలి, పెద్దవారితో ఎలాగ మాట్లాడాలి. దేవుడు ఏం చేస్తాడంట, మన మాటలు వారితో మాట్లాడినప్పుడు రుచికరమైనవిగా ఉంటాయంట. కొంతమంది అంటారు అక్క దగ్గర అక్క మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడుతుంది, అక్క మాట్లాడితే నాకు చాలా ఆదరణ వస్తుంది అంటే అది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం. కొంతమంది లోకస్తులు ఉంటారు మనుషులను ఆకట్టుకోవటానికి కదా, వారిని మోసం చేయటానికి కదా, వాళ్ళు లోకస్తులు కూడా ఉంటారు. వాళ్ళ మాటలలోనే ఏమైపోతాం, మన దగ్గర లేకపోయినా ఇవ్వాలనే మనసు అనేది మనలోకి వస్తుంది. అంటే అది లోకం మట్టుకే. నిజముగా మనం దేవుని బిడ్డలము ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలుగా ఉండాలంటే మనలో ఎవరు ఉండాలా, దేవుడు ఉండాలి. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటల ద్వారా కూడా మనకేమొస్తుంది, శ్రమ వస్తుంది. మనం మాట్లాడే మాటల ద్వారా కష్టం వస్తుంది, మనం మాట్లాడే మాటల ద్వారా నష్టం వస్తుంది. ఇవన్నీ మనం పొందకుండాలంటే ఎవరు ఉండాలి, దేవుడు మన హృదయంలో ఉంటే ఎవరితో ఎలాగ మాట్లాడాలో సమయోచితమైన తెలివి జ్ఞానం ఎవరిస్తారంట, దేవుడు ఇస్తాడు. మన మాటలు రుచికరమైనవిగా ఉండాలంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులు ఎట్లా ఉంటారంట, ఆకర్షింపబడే విధముగా. ఇక్కడ మనం 4 మాటలు చూస్తూ వచ్చినాం. లోతు భార్య మొదటిదిగా ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె మంచి భార్యగా తన మంచి లక్షణాలు కలిగి ఉండవచ్చు. కానీ తన బిడ్డల విషయంలో రెండోదిగా ఆమె ఏం చేయలేకపోయింది, తన బిడ్డల విషయమే జాగ్రత్త కలిగి ఉండలేకపోయింది. వారి యొక్క ప్రవర్తనను తను గుర్తించలేకపోతూ వచ్చింది. మూడోదిగా మనం చూస్తే ఆమె దేని వెంబడించిందంటే లోక సంబంధమైన వాటి వైపు వెనకకు తిరిగి చూస్తవచ్చు, తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ. మనము 4వ చూస్తే ఆమె ఏం చేయబడింది, ఉప్పు స్తంభముగా చేయబడింది. ఉప్పు స్తంభముగా చేయబడింది. ఆమె ఎందుకు పనికి రాకుండా తన జీవితంలో చేయబడింది. మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే నిజమైన ఉప్పుగా ఉండాలి, మనం దేవుని వెంబడించే వారంగా ఉండాలి. రెండోదిగా మన బిడ్డల విషయమే, మన కుటుంబ విషయమే జాగ్రత్త కలిగి, మన బిడ్డలు కావచ్చు, మన కుటుంబంలో ఉన్న వారి విషయం మనం ఏం కలిగి ఉండాలంట, జాగ్రత్త కలిగి. మూడోది మనం ఏం చేయాలంటే లోక సంబంధమైన వాటిని వెంబడించకుండా ఆత్మ సంబంధమైన వాటిని, దేవుని బిడ్డలైన వారిని దైవికమైన మార్గంలో మనం ముందున్న వాటి కొరకై మనం ఏం చేయాలంట, వేగురు పడేవారుగా ముందున్న వాటి మీద మన దృష్టి ఉంచాలి. 4వది చూస్తే మనం మాట్లాడే మాటలు అవి రుచికరమైనవిగా ఉండాలి, నిజమైన ఉప్పుగా మనము ఉండాలి. అంటే మనము మన కుటుంబంలో ఇతరులకు మనం ఏం చేయాలి, పనికొచ్చే వారముగా ఉండాలి. పనికొచ్చే వారముగా మాటలు గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.